ఎడినోమయోసిస్ అంటే ఏంటి, దానివల్ల ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దిస్ ఇస్ డాక్టర్ రవ్లీన్ అన్నప్నేని, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ అట్ మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. సో ఎడినోమయోసిస్ అంటే యూజువల్గా ఈ కండిషన్ని మేము గైనకాలజిస్ట్లం సిస్టర్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో ఎండోమెట్రియల్ లేయర్ బయట పార్ట్స్ మీద ఇంప్లాంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎడినోమయోసిస్ అంటే ఈ లోపల ఇన్నర్ లేయర్ ఆఫ్ ద యూట్రస్, అంటే ఆ ఎండోమెట్రియల్ లేయర్ యుట్రైన్ మజిల్లోకి చొచ్చుకొని పోయి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. సో దీనివల్ల అక్కడ ఎండోమెట్రియల్ లేయర్ అనేది బ్లీడ్ అవ్వడం, గట్టిపడడం, యుట్రస్ని మందంగా అవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది. సో ఈ బయటకు పోవాల్సిన లేయర్ లోపల ఉండడం వల్ల ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు అక్కడున్న ఎండోమెట్రియల్ లేయర్లోంచి కూడా బ్లీడ్ అయ్యి పీరియడ్లో పెయిన్ రావడం అండ్ ఈ ఏరియాస్ పీరియడ్లో కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, బాగా టెండర్గా ఉండడము, భరించలేనంత నొప్పి రావడం లాంటి అన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఈ కండిషన్లో మనకి మెడికల్గా ట్రీట్ చేయొచ్చు, సర్జికల్గా ట్రీట్ చేయొచ్చు. సో ఏం చేయాలి అనేది గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. మెడికల్ ట్రీట్మెంట్లో మనం దీన్ని మెరీనా వేయచ్చు అండ్ ఓసీ పిల్స్ అనేవి వాడచ్చు. అండ్ సర్జరీలో వచ్చేసి ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ ఎడినోమయోసిస్లో ఏంటంటే ఈ లేయర్ అనేది లోపల మజిల్ లేయర్లో వెళ్ళి ఇంప్లాంట్ అవడం వల్ల అక్కడి నుంచి బేబీ పిండం ఎక్కడైతే అతుక్కుంటుందో అక్కడికి రావాల్సిన బ్లడ్ సప్లై రాకపోవడం అండ్ పిండం అతుక్కునే చోటు సరిగా ఫామ్ అవ్వకపోవడం, ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వెంటనే గైనకాలజిస్ట్ అంటే ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి ఈ కండిషన్ గురించి తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.